హాయ్ హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ ట్యూటోరియల్స్ అడ్డా ఎక్సెల్ బేసిక్స్ పార్ట్ 4. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనం దేనికోసమైనా ఒక డేటా అనేది క్రియేట్ చేసుకోవాలి. డేటా క్రియేట్ చేసుకున్న తర్వాత కొన్ని షార్ట్ కట్స్ కీస్ వాడితేనే మనకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని షార్ట్ కట్ కీస్ అనేవి మీకు చూపిస్తాను. ఇవి అన్నీ కాలమ్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ రోస్, ఇలా హారిజెంటల్గా ఉన్నవన్నీ రోస్, ఇవి కాలమ్స్. ఈ రోస్కి కాలమ్స్కి మనకి ఇప్పుడు ఉన్న డేటాలో మధ్యలో మనకు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2020 తర్వాత మనం ఒక కాలమ్ ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసి మనం ఇక్కడ ఒక కాలమ్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేయగానే ఇన్సర్ట్ కూడా అవుతుంది. అలా కాకుండా మనకు షార్ట్కట్ కీలో కూడా ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ని పట్టుకొని ప్లస్ క్లిక్ చేయగానే మనకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలంటే. అదే ఇప్పుడు మనకు రోస్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, థర్డ్ తర్వాత మనకు ఒక కాలమ్ ఇన్సర్ట్ అవ్వాలనుకోండి, ఒక రో అనేది ఇన్సర్ట్ అవ్వాలనుకోండి. దానికోసం మనం ఏం చేయాలంటే ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేయవచ్చు. కానీ ఇలా చేస్తూ పోతుంటే చాలా టైం అనేది కన్సంప్షన్ అవుతుంది అనమాట. దానికోసం ఒక షార్ట్కట్ కీ ఉంది, ఏంటంటే సేమ్ అదే విధంగా కీబోర్డ్లో ఉన్న కంట్రోల్ ప్లస్ని ప్రెస్ చేస్తూ మనం ఏంటంటే అన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదా.